కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం, మీ కాపునాడు. కాపునాడు సమాచార లేఖ లెటర్ నంబర్ 149. మరి కాపులు ఏమైపోయినట్టు? ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో రోజురోజుకి పెనుమార్పులు జరుగుతున్నాయి. దళితులు మావారని జగన్మోహన్ రెడ్డి, నేనే దళిత బంధువునని చంద్రబాబు నాయుడు, బీసీల పార్టీ మాది, మా బాబే పెద్ద బీసీ అని అంటున్న తెలుగుదేశం పార్టీ, జైహో బీసీ అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి, ఇలా ఎవరికి వారు మాది ఈ కులం అంటే కాదు మాది ఈ కులం అని నొక్కి వక్కాణిస్తున్నారు. అసలు ఇందులో నిజమెంత? జైహో బీసీ అన్న నినాదంతో ముందుకు వచ్చిన వైసీపీ ఏ ఒక్క బీసీ నాయకుడితో గాని ఈ సభను జయప్రదం చేయండి పిలుపునివ్వమని చెప్పలేదు. అందుకు భిన్నంగా విజయసాయిరెడ్డి బీసీ సదస్సుకు పిలవడం, బీసీ కోటాలో ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన తెలంగాణ ప్రాంత బీసీ నాయకుడు ఆర్ కృష్ణయ్య జైహో బీసీ సదస్సును జయప్రదం చేయండి పిలుపునివ్వకపోగా బలవంతపు బ్రాహ్మణార్థంలాగా ఈ సభకు విచ్చేశాడు. అసలు ఈ సభ బీసీలదేనా లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ లోని అగ్రవర్ణాలదా? ఈ సభ ఏర్పాట్లలో గాని సభా నిర్వహణలో గాని విజయసాయి మార్కు స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీసీ సోదరులను మోసం చేయడానికి జరిగిన ప్రయత్నమే తప్ప బీసీల అభివృద్ధి గురించి కానీ సామాజిక న్యాయం కానీ ఎక్కడా కనపడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుల తోపులాటలో పాపం సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, కేపీ సారథి ఇలాంటి తోపులాటలో వెనుకబడిపోయారు. అనుమానం ఏంటంటే ఇది వైసీపీ సదస్సా బీసీ సదస్సా? ఎందుకంటే బీసీ కుల సంఘ నాయకులు ఎవ్వరూ ఈ సభలో కనిపించలేదు. అంతా జగన్మోహన్ రెడ్డి భజంత్రీలే తప్ప ఎక్కడా బీసీ అభివృద్ధి గురించి మాట్లాడిన దాఖలాలు లేవు. జనాభాలో అత్యధిక శాతం ఉన్న బీసీలు వారికి రాజ్యాధికారం గురించి ఎక్కడా మాట్లాడకపోగా మేమంతా జగన్మోహన్ రెడ్డి పాలిగాళ్లమని మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. అధికారం కోసం వెంపర్లాట మరీ ఇంత నీచంగా ఉంటుందా? బీసీ ఉద్యమంలో గాని తమదైన శైలి ఏర్పాటు చేసుకున్న నాయకులు గాని తెర ముందు కనబడకపోవడంతో ఈ సభ ప్రాముఖ్యత ఏంటో ప్రజలకు అర్థమైపోయింది. ఈ సభ ఆద్యాంతం విజయసాయిరెడ్డి కనుసన్నల్లో జరిగిందే తప్ప ఎక్కడా బీసీ నాయకుల ప్రాముఖ్యం కనపడడం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు నిర్వహించిన బీసీ సదస్సుల్లో అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు, కొల్లు రవీంద్ర, కాలవ శ్రీనివాసులు లాంటి నాయకుల పర్యవేక్షణలో సభలు జరిగాయి. ఇక్కడ ఇలాంటిది జరక్కపోగా అధికారం, డబ్బు దర్పంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల ద్వారా కోటా సిస్టంలో ప్రతి నియోజకవర్గానికి ఇంతమంది సభ్యుల్ని తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో వచ్చిన జనాభానే తప్ప నిజంగా దీంట్లో స్వచ్ఛందంగా వచ్చిన బీసీలున్నారా? బీసీ గురించి చర్చ రాకపోగా అందాల రాముడు సినిమాలో చెప్పినట్టు భజన చేసే విధము తెలపండి, జగన్మోహన్ రెడ్డి భజన చేసే విధము ఇదియండి అనే నినాదంలో పోటీ పడ్డారు. మొత్తానికి ఈ సభ బాక్సాఫీసు దగ్గర చతికిలపడ్డ ఒక జగన్మోహన్ రెడ్డి సినిమా మాత్రమే. అంతేగాని కాపీ కొట్టిన జైహో బీసీ సదస్సు కాదని ఈ సభకు విచ్చేసిన చోటా నాయకులు, కార్యకర్తలే వ్యాఖ్యానించుకుంటున్నారు. ఈ సభ వల్ల ఆర్థిక లావాదేవీల్లో లబ్ధి పొందిన రెడ్డి ఎవరో? ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, పచ్చ మీడియా, దత్తపుత్రుడు అనే డైలాగులతో అటు పవన్ కళ్యాణ్ని, ఇటు రామోజీరావు, ఏబిఎన్ రాధాకృష్ణ, బిఆర్ నాయుడు లాంటి వాళ్ల గురించి విపరీత వ్యాఖ్యలు చేయడం ఈ సభ సారాంశాన్ని తెలియజేసినట్టయింది. ఏ వ్యక్తి అయినా పుట్టుక ఎంత సహజమో గిట్టడం కూడా అంతే సహజం. వయసు మీద పడగానే ఇక మీ టైం అయిపోయిందని చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. చావు పుట్టుకలు నిర్ణయించడానికి కేవలం వయసు అనేది కొలమానం అయిపోదు. రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఎవరైనా సరే భగవంతుడి పిలుపు మేరకు నడుచుకోవాల్సిందే. అంతే తప్ప ఎవరో ఒకళ్ళు బాకాపత్రికల ద్వారా శపిస్తే అది జరిగిపోదు. తను ఇక రాజకీయాలకి దూరం అన్న నాయకుల్ని ప్రజలే మళ్లీ గెలిపించుకున్నారు. నాటి మొరార్జీ దేశాయ్, గుర్జారీలాల్ నందా, కరుణానిధి, ఎంజి రామచంద్రన్, బిజు పట్నాయక్, తెలుగు రాష్ట్రాల నుండి ఆచార్య రంగా, పివి నరసింహారావు, వడ్డీ రంగారావు లాంటి వాళ్ళందరూ విశ్రాంతి తీసుకునే సమయంలోనే ప్రజల పిలుపు మేరకు మళ్లీ రాజకీయాల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర రాజకీయ స్థితిగతుల్ని గమనిస్తే గాడ్ ఫాదర్ సినిమాలో నేను రాజకీయాలకి దూరంగా ఉన్నా నా నుంచి రాజకీయం దూరం కాలేదన్నట్టు ఏ నాయకుడైనా ప్రజల అభీష్టం ఉంటే మళ్లీ ప్రజాసేవలోకి రావాల్సిందే.
పాత జ్ఞాపకాల్ని, కుళ్ళు పట్టిన పాత సిద్ధాంతాల్ని పాతరేసి ఫీనిక్స్ పక్షిలా ఆ బూడిదల్లోంచే కొత్త రూపాన్ని, పొంగ్రొత్త ఆశయాలను రూపొందించి ప్రజల మనోభావాల్ని సంతృప్తి పరచాల్సిందే. అందుకు ప్రజలే కాదు, మిగతా రాజకీయ వర్గాలు సంసిద్ధంగా ఉండాలి. రానున్న పరిణామాల్ని గమనిస్తూ జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తే రాజ్యాధికారాన్ని అందుకునే రోజులు ఎంతో దూరంలో లేవు. అగ్రవర్ణాల్లో కమ్మ, రెడ్డి, వెలమ, బ్రాహ్మణ, వైశ్య తదితర కులాల గురించి చెప్తారే గాని కాపుల గురించి మాట్లాడరు. బీసీల విషయానికొచ్చేసరికి యాదవ, గౌడ, కొప్పు వెలమ, పద్మశాలి తదితర కులాల గురించి మాట్లాడతారే తప్ప ఇక్కడ కాపుల గురించి మాట్లాడరు. రాష్ట్ర జనాభాలో 25% పైబడ్డ కాపుల గురించి ఏ ఒక్కరూ మాట్లాడకపోవడం రాజకీయాల్లో కాపుల్ని అణగదొక్కే ప్రయత్నమే. బీసీ సామాజిక వర్గాల్లో కాపు ఉపకులాలైన తూర్పు కాపులు, మున్నూరు కాపులు, వాడబలిజ, శెట్టి బలిజ తదితర వర్గాలు ఎన్నో ఉన్నాయి. శారీరకంగా కాపులు ఓసీలైనా మానసికంగా బీసీలే అన్న నానుడిని మర్చిపోవద్దు. ప్రజల్లోంచి కాపుల్ని వేరు చేయడం ఎవరి వల్ల కాదు. కాపుల్లేని రాజ్యాధికారం చెల్లుబాటు కాదు. రండి, కలసికట్టుగా బహుజనుల రాజ్యాధికారం సాధిద్దాం. అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం, కాపునాడు జాతీయ అధ్యక్షులు. Please subscribe our channel.